మేషరాశి ఫలాలు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీ చేతికి అందదు. మీ సరదా స్వభావం మీ చుట్టూరా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటము మాని ఆధ్యాత్మికంగా మీ ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వృషభరాశి ఫలాలు. విచారంలో ఉన్నవారికి నిశక్రినివాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకోండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది? ఏమీ లేదు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది నేర్చుకోవడానికి. స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. వార్షిక ఇంక్రిమెంటో జీతంలో పెరుగుదల మీకు హుషారును కలిగిస్తుంది. ఇక ఇప్పుడు మీ నిరాశను, ఫిర్యాదులను తొలగించివేయండి. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కాని వారాలోచనలు ఏమిటో తెలియకుండా మీ రహస్యాలను పంచుకోవటం వలన మీ సమయం, నమ్మకం వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు ప్రయత్నించవచ్చు. కానీ ఈ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారితరం కాదు. మిథున రాశి ఫలాలు. మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన, అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి. మీ స్నేహితుడు మిమ్ములను పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యమవుతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియలోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యంగల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవరా చేయవచ్చు. కర్కాటక రాశి ఫలాలు. నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. తోబుట్టువుల సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి సలహాలను తీసుకోండి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసరం లేదు. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనాలు తప్పవని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పనిపడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు. సింహరాశి ఫలాలు. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురే ఉంటే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే సరియైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈరోజునెంతో హాయిని, రిలీఫ్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. మీరు ఎవరితో ఉంటున్నారో వారికోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు. మీ మూడి ప్రవర్తన మీ సోదరుని మూడ్ని పాడు చేయవచ్చు. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పర గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. పనివారితో, సహోద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి. ఈ రాశివారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి.
ఈరోజు పడగదిలో మీరో మీ జీవిత భాగస్వామో గాయపడవచ్చు. కాబట్టి కాస్త మృదువుగా ప్రవర్తించుకోండి. కన్యారాశి ఫలాలు. మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకి వినియోగించండి. అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి. అనవసరమైన తగువులకి చోటివ్వకండి. దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. మీరు ఎదురుచూస్తున్న ప్రశంసలు, రివార్డులు వాయిదా పడతాయి. కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఈ రాశికి చెందినవారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి. తులారాశి ఫలాలు. ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి. లేనిచో భవిష్యత్తులో మీరునేక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు అనుకున్న దాని కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసరతగాదాలు, గొడవలు జరిగే ప్రమాదముంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు. అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు. వృశ్చిక రాశి ఫలాలు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. తప్పు వేళలో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి. మీరు ప్రేమించేవారిని ఏమీ బాధపెట్టకుండా జాగ్రత్తపడండి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలం చెందుతారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన లేదా పరిచయస్తుని వలన మీ మానసిక ప్రశాంతతకు చికాకు కలుగుతుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నవారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీ తెలివికి తగినట్లు ప్లాన్ చేసుకోవడానికి అత్యుత్తమమైన దినమిది. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది. పనిచేసే చోట తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. మకర రాశి ఫలాలు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలిస్తే ఈరోజు మీరు వారితో మాట్లాడి వారు మీచే పట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యంగల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీ ఖాళీ సమయాన్ని మీ ఆప్తమిత్రుడితో గడుపుతారు. వైవాహిక జీవితపు మధురిమను ఈరోజు మీరు రెండు చేతులా గ్రోలుతారు. కుంభరాశి ఫలాలు. అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చు.
ఈరోజు మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈరోజు మీ దురలవాటైన ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కాని ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు. అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. మీనరాశి ఫలాలు. గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి దాచుకోండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ కరకు ప్రవర్తన నిక్కచ్చితనం మీ ఇంటివారిని దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వలన మీరు ఈరోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు. మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపటానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు.